కొన్ని స్టార్టప్స్ విషయానికి వచ్చేటప్పటికి, సో, ఇలాంటి స్పేస్‌లో స్టార్ట్ చేయాలి అనే ఒక ఆలోచన ఉన్నా కానీ, అక్కడ కాస్టింగ్ అనేది హెవీగా ఉంటుందేమో అనే ఒక అపోహ అనేది కూడా వాళ్ళలో ఉండి, ఈ స్పేసెస్‌కి రాకుండా బ్యాక్ స్టెప్ వేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా సార్. లగ్జరీ ఆఫీస్ స్పేస్ అనేది కాస్ట్ ఎక్కువ ఉండాలనేది ఒక భ్రమ. హ్మ్. మేము 10,000, రూ. 12,000 పర్ సీట్ అమ్ముతున్నాము. అదే హెడ్ క్వార్టర్స్ రూ. 7,000, 6,500 కూడా సీట్ అమ్ముతాం. హ్మ్. ఇట్ డిపెండ్స్ ఆన్ లొకేషన్ టు లొకేషన్. బేగంపేటలో గానీ, ఒక ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది. హ్మ్. ఒక హైటెక్ సిటీలో రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. హైటెక్ సిటీలో గూడా ఒక చిన్న బిల్డింగ్‌లో పర్ సీట్ రేటు తగ్గుతుంటుంది. హుహు. ప్రాపర్ ఏ గానీ, ఏ ప్లస్ గ్రేడ్ బిల్డింగ్స్‌లో చాలా రేట్ ఎక్కువుంటుంది. సో, కస్టమర్ వచ్చినప్పుడు ఏ స్పేస్ అయినా తీసుకోవచ్చు. ఓకే. మేము గూడా ఏం జేస్తామంటే, ఒక కస్టమర్‌ని జూసి ఆయన వేసుకునే డ్రెస్ బట్టో, హ్మ్. ఆయన కంపెనీ బట్టో, ఆయన బ్యాక్‌గ్రౌండ్ బట్టో, మేము ఓన్లీ ఈ రకమైన ఆఫీస్ స్పేస్ చూపియం. ఏ కస్టమర్ వచ్చినా ఆయనకు అన్ని రకాలైన ఆఫీస్ స్పేస్ చూపిస్తాం. ఓకే. తక్కువ బడ్జెట్‌లో ఉండేది, ఎక్కువ బడ్జెట్‌లో ఉండేది. మాకే అప్పుడప్పుడు ఆశ్చర్యమేస్తుంది. ఒక తక్కువ బడ్జెట్ ఈ కస్టమర్ తక్కువ బడ్జెట్‌లో తీసుకుంటా అని ఆయన వచ్చి ఎక్కువ బడ్జెట్‌లో స్పేస్ తీసుకుంటారు. ఓకే. ఈ కంపెనీ చాలా పెద్దది. వీళ్ళు ఎంతైనా పే చేస్తారని పెద్ద కాస్ట్‌లీ తీసుకున్న వాళ్ళు నార్మల్ స్పేస్‌లో నార్మల్ బిల్డింగ్‌లో స్పేస్ తీసుకుంటారు. హ్మ్. ఒక ఫేమస్ ఇంగ్లీష్ సేయింగ్ ఉంది. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. రైట్. అట్లా ఒక మనిషిని చూసి, ఆ కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ చూసి, ఇది స్టార్టప్ కాబట్టి చిన్న ఆఫీస్ స్పేస్‌లో పోతారు తక్కువ బడ్జెట్‌లో. ఈ కంపెనీకి చాలా డబ్బులున్నాయి. సో, వీళ్ళు కాస్ట్‌లీ ఆఫీస్ స్పేస్ తీసుకుందాం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఓకే. ఒక చాలా పెద్ద కంపెనీకి వాళ్ళు ఏ బిల్డింగ్‌లో ఉన్నా కస్టమర్స్ వాళ్ళు ఎంప్లాయీస్ హైర్ చేయడం గానీ, ఒక కస్టమర్ దొరకడము చాలా ఈజీ అయితుంది. హ్మ్. ఒక గూగుల్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. యాహ్! గూగుల్ ఒక పెద్ద గూగుల్ క్యాంపస్ ఉంటేనే అక్కడ ఎంప్లాయీస్ జాయిన్ గారు. హ్మ్. ఒక రెగ్యులర్ బిల్డింగ్‌లో ఉన్న ఎంప్లాయీస్ వస్తారు. అదే ఒక స్టార్టప్ అమీర్‌పేట్ లాంటి ప్లేస్‌లో ఉందనుకోండి. ఒక ఎంప్లాయీ ఏమనుకుంటారో తెలుసా? ఒక ప్రాస్పెక్టివ్ ఎంప్లాయీ జాబ్ ఇంటర్వ్యూ ఆఫర్ వచ్చిందని అతను. హ్మ్. ఓహ్! అమీర్‌పేట్‌లో ఉన్నారా? ఇది చిన్న కంపెనీ యాహ్! అట్లా అనుకుంటారు. హ్మ్. అది తప్పు. ఒక కంపెనీ మంచిదా, చిన్నదా, పెద్దదా అనేది వాళ్ళు చేసే బిజినెస్ బట్టి. హ్మ్. కానీ అది ఒక సామాన్యుడికి ఒక కామన్ ఇంటర్వ్యూ ఒక కామన్ ప్రాస్పెక్టివ్ ఎంప్లాయీ హ్మ్. 23 ఇయర్స్, 25 ఇయర్స్ ఉండే అతనికి అది తెలియదు. సో, దానికోసము స్టార్టప్స్ అనేవాళ్ళు రెగ్యులర్ స్పేసెస్ కన్నా ఇంకా హై ఎండ్ స్పేసెస్‌కి రావాలనుకుంటారు.